నువ్వు బ్రైడల్ దగ్గరికి వెళ్ళి బ్రైడల్ని టచ్ చేసింది లేదు. ఒకే మోడల్ని తీసుకొని రిపీట్గా అదే మోడల్కి చేయడం గొప్ప కాదు. ఎందుకంటే ఆల్రెడీ మోడల్ ఫీచర్స్, ఫేస్ ఫీచర్స్ బాగుంటాయి, హెయిర్ మంచిగా థిక్ ఉంటుంది, ఆమె బాడీ షేప్ అయినా, ఆమె హైట్, పర్సనాలిటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకునే కదా మోడల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. బట్ బ్రైడల్ అట్లా కాదు కదా, ఒక్కొక్క బ్రైడ్ ఒక్కోలా ఉంటారు. ఒకరికి యాక్నీ ఉంటుంది, ఒకరికి ట్యాన్ ఉంటుంది, ఒకరికి పిగ్మెంటేషన్ ఉంటుండొచ్చు. సో అది కదా రియల్ వర్క్ అంటే. మనం 4 గోడల మధ్య కూర్చొని ఒక మోడల్కి మేకప్ చేసినంత ఈజీ కాదు బయటికి వెళ్ళి బ్రైడల్ వర్క్స్ చేయడం. ఇందులో నేను ఏది రైట్ ఏది రాంగ్ అంటే 100% బ్రైడల్ వర్క్ చేస్తూ ఇక్కడ స్టూడెంట్కి ఏ నాలెడ్జ్ అయితే ఇస్తుందో వాళ్ళే కరెక్ట్ అని చెప్తా. నీకు ఆ బాక్స్లో ఏముంది, బాటిల్లో ఏముంది, బాటిల్ పైన ఏముంది, బాటిల్ కింద ఏముంది కాదు మ్యాటర్. నీకు అక్కడ బ్రైడల్ అవుట్పుట్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఓకేనా? ఇందులో ఈ ఫార్ములా చూసి, ఫార్ములా చదివి ఆగు నేను మేకప్ చేస్తున్నా అని ఏ ఆర్టిస్ట్ చెయ్యదు. అక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్, బాటిల్ మ్యాటర్ కాదు. ఫౌండేషన్ ప్లేస్లో కన్సీలర్తో కూడా మనం మేకప్ చేసినాం కదా మొన్న ప్రీవియస్ ఇంతకుముందు దాంట్లో కూడా చేసినాము. అండ్ మొన్న మీకు ఒక డెమో కూడా చూపించిన, తన మేకప్ ఎంత లాంగ్ స్టే ఉందో కూడా మనం చూసినాం.